నమస్కారం. ధైర్య సాహసే లక్ష్మి అని అంటారు కదా, మరి ఈ మాట ఎవరైతే ఫాలో అవుతారో లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉంటారు, సక్సెస్ని అందిపుచ్చుకుంటారు అని మనకి లైవ్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు సాహసం శ్వాసగా సాగిపో సినిమా టీం మొత్తం. ఇటీవలే రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మరి ఈ సినిమా సక్సెస్ అండ్ బోల్డ్ అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఈ సినిమా ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి గారు అండ్ ఈ సినిమా లిరిసిస్టులు అనంత శ్రీరామ్ గారు అండ్ కృష్ణ చైతన్య వీళ్ళు మనతో ఉన్నారు అండ్ చాలా విషయాలు మాట్లాడబోతున్నారు. సో వాళ్ళతో మాట్లాడదామా? మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను. నమస్కారం. ధైర్య సాహసే లక్ష్మి అని అంటారు కదా, ఈ మాట ఎవరైతే ఫాలో అవుతారో లైఫ్లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎస్, ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా మీకు? సాహసం శ్వాసగా సాగిపో సినిమా టీం మొత్తం నీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యం చేశారు. సాహసమే ఊపిరిగా సాగిపోతూ సినిమాని రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. మరి ఆ సినిమా విజయంతో మన ముందు ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్ అండ్ ఆ సినిమాకి అందమైన పాటలు రాసిన మన లిరిసిస్టులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. సో ముందుగా వీరందరికీ కంగ్రాచులేట్ చేద్దాం. ముందుగా మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్ అండి. సో మిరియాల రవీందర్ రెడ్డి గారు, ఫర్ ది ఫస్ట్ టైం సాహసం శ్వాసగా సాగిపో మీ సాగడం ఎలా జరిగింది? అసలు ఈ సినిమా ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి దాకా వెళ్ళింది? కానీ ప్రస్తుతానికైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అవునండి, మంచి హిట్తో. అవును. సో ఫస్ట్ ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అంటే పెద్ద క్రేజీ కాంబినేషన్. నేను యాక్చువల్గా మూవీ రిలీజ్ అవ్వక ముందు బిఫోర్ నుంచి నాకు నమ్మకం ఉందండి. అంటే జనరల్గా నేను ఫస్ట్ చెన్నైలో వర్క్ అంతా ఫినిష్ అయిపోయి కాపీ చేతికి వచ్చింది ఓ రోజు, మోస్ట్లీ ఒక 1 month అవుతుంది అనుకుంటా. ఆ రోజు మా హీరోకి ఫోన్ చేసి, సార్ మన మూవీ ఈరోజు రిలీజ్ అయింది సార్ అన్న. ఇదేంటంటే జోక్ చేస్తున్నారు, ఇప్పుడు రిలీజ్ అవ్వడం ఇప్పుడే సార్ మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది, కాపీ చేతికి ఇచ్చాడు గౌతమ్ గారు. అంటే ఇండైరెక్ట్గా ఈరోజు మా మూవీ రిలీజ్ అయినట్టు అని చెప్పాను. అంటే మూవీ నేను ఆల్రెడీ అంటే మూవీ ఎప్పుడో కంప్లీట్ అయ్యి ఉంది, 1-2 months బ్యాకే ఫినిష్ అయ్యి ఉంది. కొంచెం రిలీజ్ టైం కోసం వెయిట్ చేసాము. మూవీ అనేది నాకు మొదటి నుంచి కాన్ఫిడెంట్ ఉంది ఖచ్చితంగా. సాంగ్స్ అది ఆల్రెడీ అందరు రీచ్ అయిపోయాయి. ఆ సాంగ్స్ రీచ్ అయిన తర్వాత విజువల్గా స్క్రీన్ మీద చూస్తే పిక్చరైజేషన్ ఇంకా బాగుంటుంది. నేను మా గౌతమ్ గారికి చెప్పాను, సార్ ఇప్పటి వరకు అంటే యూత్ వాళ్ళంతా ఎక్కువ చకోరీ సాంగ్ ఒకటి, వెలి భూమాకే సాంగ్ బాగా ఎక్కువ ఇదవుతుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత కనుల ముందే ఒకటి, తాను నేను, అసలు బ్యూటిఫుల్. అసలు ఆ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. తాను నేను చూస్తే అసలు అది నా సినిమా అని చెప్పుకోవడం కాదు, కానీ చాలా మీ సినిమా కాదండి. ఫర్ చిన్న కరెక్షన్ అండి, ఇది మా సినిమా, మన సినిమా. ఇప్పుడు అంటే ఒక ప్రొడ్యూసర్ అంటే అందరూ అలా మాట్లాడుతుంటారు, అలా అని చెప్పడం కాదు, కానీ చాలా బాగా వచ్చింది. తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను తాను నేను గానం గమకం తాను నేను. మంచి ఫ్రెండ్ దొరికినట్టు అనిపిస్తుంది లైఫ్ లాంగ్. నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను. సో లెట్స్ స్టార్ట్ విత్ చైతన్య గారు. సో మీరు రాసిన సాంగ్ కనుల ముందే, హరిచరణ్ ఇంకా చిన్మయి పాడారు. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో అసలు ఈయన గురించి అంటే ఇప్పుడు నేను మొదలెట్టాను అనుకోండి, మేమిద్దరం మాట్లాడితే వరద వాగు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ. సో రెహమాన్ గారికి మొట్టమొదటిసారి రాశారనుకుంటా. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? Yeah, it's a great honor and a great experience అండి. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆఫ్ విత్ యాక్చువల్లీ అంటే ఈ సినిమాకి నేను ఐ వాజ్ సపోజ్ టు రైట్ డైలాగ్స్. ఆ టైంలో ఇదేంటి అదే నా వర్క్ అది ఆ టైం అది సెట్ అవ్వలేదు. అందుకని దట్స్ హౌ ఐ నో ద ఫిలిం. నేను ఫస్ట్ సినిమా ఇదంతా ఫస్ట్ హాఫ్ అంతా అప్పుడే చూశానండి, తమిళ్ వర్షన్ చూశాను. చూసిన తర్వాత అప్పుడు గౌతమ్ సార్ ఇదేంటి చైతన్య ఫస్ట్ ఏ పాట రాస్తావు అన్నారు. అప్పుడు ఈ కన్నుల ముందే వచ్చింది. సో కన్నుల ముందే వచ్చింది, దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో యా, ఇంకా అంటే వాళ్ళ గురించి నేను కొత్తగా గొప్పగా చెప్పేదో ఏం లేదు కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి ఫర్ మీ ఇట్స్ ఏ వెరీ డివైన్ ఎక్స్పీరియన్స్ అండి. ఫ్రమ్ నార్మల్లీ రెహమాన్ గారికి రాసినప్పుడు ఫర్ ఎనీ లిరిసిస్ట్ యూ నార్మలీ ఫీల్ యువర్ సైకిల్ ఈజ్ కంప్లీట్ యాజ్ ఎ లిరిసిస్ట్. ఎందుకంటే ఫ్రమ్ వే యూ స్టార్టెడ్ టిల్ మనకి ఎలాగుంటుందంటే తిరుపతి గర్భగుడిలోకి వెళ్తే ఎలా అనిపిస్తుందో రెహమాన్ గారి స్టూడియోలోకి వెళ్ళిన వెంటనే అలాగే అంటే ద హోల్ సైకిల్ ఈజ్ కంప్లీట్ అనిపిస్తుంది. సో అలా ఒక లిరిసిస్ట్గా ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఫీలింగ్. కన్నుల ముందే కనపడుతుందే కల అనుకుంటే నన్ను
పుట్టిందే నన్ను చూడరా అంటోందిరా ఈ రోజే నేను మళ్ళీ పుట్టాను నాకదే బాగుందిలే. సో మరి మీరు పాట రాయంగానే రెహమాన్ గారు విన్నారా? యా అండ్ హీ వాజ్ దేర్. అయిపోయింది. ఫస్ట్ గౌతమ్ మేనన్ గారు నేను అండి. గౌతమ్ మేనన్ గారి గురించి చాలామందికి మరి బహుశా తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి ఏంటంటే ఆయన చాలా బాగా తెలుగు అర్థమవుతుందండి. అవును, చాలా చక్కగా మాట్లాడతారు. అవును. ఐ మీన్ హీ స్పీక్స్ తెలుగు. అవును. మీరు మూవీలో కూడా చూస్తే అండి వాయిస్ ఓవర్స్ వస్తుంటాయి. అవును, ఆయన ఘర్షణ సినిమాలో పండ క్యారెక్టర్ ఉంది కదా, ఆ పండ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పింది గౌతమ్ గారు. ఇప్పుడు మా సినిమాలో కూడా కొన్ని వాయిస్ వస్తుంటాయి బ్యాక్గ్రౌండ్లో, తనే చెప్తాడు. తెలుగు వెర్షన్ డైలాగ్ తెలుగు కూడా తనే చెప్తాడు. ఓకే. ఇప్పుడు మోర్ ఓవర్ అది అంటే ఆయనతో యాక్సెసిబుల్గా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే రాసిన తర్వాత అంటే అర్థం కావడానికి మనం ఇంగ్లీష్లో చెప్పినప్పుడు కొన్ని లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్లో పోతాయి. ఆయనతో ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆయనకి తెలుగు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. సో అండ్ ఎక్కడో తెలియకుండా నాకు ఎందుకంటే ఏమై చేసావో అనంత్ గారిది ఈయనది గౌతమ్ మేనన్ గారిది. సో ఐ రియలీ లైక్ దట్ సాంగ్స్. చాలామంది ఎందుకంటే ఆయన ఫిల్మ్స్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే మనం చూసి చాలా కొద్ది సినిమాలే ఉంటాయండి, వీ విల్ టేక్ బ్యాక్ హోమ్. సో దిస్ ఈజ్ అంటే గౌతమ్ మేనన్ సార్స్ ఫిల్మ్స్ ఆర్ సమ్ ఫిల్మ్స్ విచ్ వీ విల్ టేక్ బ్యాక్ హోమ్ ఆల్వేస్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ అండి టు వర్క్ యాజ్ ఎ హోల్. అండ్ రవీందర్ రెడ్డి గారు ఆ రోజు ఆడియోలో ఫస్ట్ టైం చూశాను. హీ వాజ్ ఆల్మోస్ట్ కంపేరింగ్ ద హోల్ షో. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి టు వర్కింగ్ విత్ గౌతమ్ సార్. నిన్నటి వరకు చిన్న పిల్లాడిలో ఆడుతూ పాడుతూ తిరిగాను. ఈ ఒక్క రోజుతో ఏదో 10 సంవత్సరాలు గడిచిపోయిన ఫీలింగ్. ఐ ఫీల్ లైక్ అ మ్యాన్. ఏమైనా జరగచ్చు, కానీ ఏం జరిగినా నేను చూసుకోగలను లోపల అనిపిస్తుంది. లీలా మైత్రేయ వాళ్ళ ఫ్రెండ్ అంటరా? రే మన రూల్సే కదా, మనలో ఎవరు చెల్లెలైనా మనందరికి చెల్లెలేగా. కానీ చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ మనకు చెల్లెం కాదుగా. హాయ్, హాయ్. వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? టెల్ మీ. యాక్చువల్గా నీతో వద్దామనుకున్నా ఆన్ యువర్ బైక్ టూర్. మంచి ఫ్రెండ్ దొరికినట్టు అనిపిస్తుంది లైఫ్ లాంగ్. ఒక క్రేజీ కాంబినేషన్ ఏఆర్ రెహమాన్ గారు, గౌతమ్ మీనన్ గారు, చైతన్య, వాళ్ళ ముగ్గురిది ఏం మాయ చేసావే ఒక మంచి పెద్ద హిట్. అండ్ ఆ సినిమాకి ఒక సింగిల్ కార్డ్ రాశారు మీరు మొత్తం. ఆల్మోస్ట్ పాటలన్నీ కూడా మీరే రాశారు. అండ్ ఎంత బాగా రెహమాన్ గారు, ఆయన చాలాసార్లు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఎన్నోసార్లు పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందాకలే మనం మాట్లాడుకున్నాం. సో మళ్ళీ అదే కాంబినేషన్ రెహమాన్ గారు, గౌతమ్ మీనన్, చైతన్య అండ్ అనంత శ్రీరామ్, తాను నేను కానీ అంటే మిగతా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇందాక మనం అనుకున్నట్టు కానీ పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ తాను నేను సాంగ్ అసలు ఎలా స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ జర్నీ ఎలా కుదిరింది మీకు? ఇది చెప్పే ముందు నేను చెప్పాలనుకునేది ఆయన పాట ఉంది కదా మన చైతన్య గారిది, కన్నుల ముందు. కన్నుల ముందే పాటలో ఏమైపోయానో అన్న పదం, ఇంకా ఆ ట్యూన్ వింటుంటే తానా నానా అన్న దానికి ఏమైపోయానో అని ఎంత అందంగా పొదిగిందంటే, సరిగ్గా వెంకటేశ్వర స్వామి శిరస్సు మీద కిరీటం ఎంత అందంగా ఉంటుంది, ఎంత సబబుగా ఉంటుందో ఆయనకే అది సరిపోతుంది అన్నట్టుగా కుదిరిందనమాట. పాడడం కానీ, హరిచరణ్ గారు పాడడం కానీ, ఏమైపోయానో అన్న ఒక్క పదంలోనూ చాలా రకాల భావాలు వాళ్ళకి జీవితంలో ఎదురైన ఎన్నో భావనలు ఈరోజు యువత ఎత్తుక్కునే అంత 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 సులువుగా ఉంది, అంత లోతుగానే ఉంది. దానికి ముందుగా వారికి అభినందనలు సీరియస్గా. ఎందుకంటే ఒక ట్యూన్ని, బాణీని పదం ద్వారా శిఖరాయమానం చేయడం అనేది ఒక లిరిసిస్ట్కి ఎప్పుడు ఉన్న కర్తవ్యం, తక్షణ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఆయన 100% నిర్వర్తించారు కాబట్టి ముందు ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు తాను నేను విషయానికి వస్తే, తాను నేను పాట ఇచ్చే ముందే నాకు ఇది తమిళ్లో భారతీయర్ గారని ఒక ఆయన ఇంచుమించు ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్న పొయిటరీలోంచి తీసుకుని ట్యూన్ చేసిన పాట ఇది.
అని చెప్పారు. అలా అని చెప్పి నువ్వు అదే స్థాయిలో రాయాలని కానీ అలాంటి బలవంతం ఏం చేయలేదు గౌతమ్ మేనన్ గారు. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే అంత మంచి కవిత్వాన్ని తీసుకున్నారు కాబట్టి బాణీ కూడా ఇప్పటి తరం బాణీలా కాకుండా అప్పటి ఘంటసాల గారి తరం బాణీ నాణ్యతకి సరితూగేలా ఉండే బాణీ ఇది. ఇప్పుడు నేను ఇప్పటి సమకాలీనమైన భాషను వాడానంటే దీనికి కష్టం అవుతుంది. ఆ బాణీని సరిగ్గా నేను ప్రజల్లోకి తీసుకెళ్ళిన అవ్వను అని అనిపించి కాస్త భాషను ఒక 30-40 సంవత్సరాల వెనకాల భాషను వాడితే మంచిది అని అనిపించింది అనమాట నాకు. దాంతో మొదలు పెట్టడమే తను నేను అంటే ఇప్పటి సమకాలీన భాష అవుతుంది కాబట్టి తాను అని తీసుకున్నాను. తాను నేను అని అక్కడి నుంచి నాకు ఇంకా భాషకి సంబంధించిన దారి దొరికేసింది. అన్ని జంటలుగా ఆ కాన్సెప్ట్ అది ముందు డిజైన్ చేసుకున్నాను, జంటలు తీసుకొద్దామని. కానీ ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు తాను నేను మొయ్యలు మిన్నే అనక్కలే, తాను నేను టైరు ట్యూబ్ అని కూడా అది కూడా జంటే. కాకపోతే ఎటువంటి భాషను ఎంచుకోవాలి, ఎటువంటి పదజాలాన్ని పాటకి ఎంచుకోవాలనేది నాకు పచ్చబొట్టు తర్వాత ఎక్కువ పదజాలం ఎలాంటిది ఎంచుకోవాలన్న విషయంలో ఎక్కువ ఆలోచించింది ఇదే. కాకపోతే అది సమయం ఎక్కువ పట్టింది, ఇది సమయం ఎక్కువ పట్టలేదు అంతే. అందుకని మొయ్యలు మిన్ను ఏదో అర్థమయ్యే పదమే ముందు వేసేస్తే దానికంటే తక్కువ అర్థం వచ్చేదే తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మొదటి లైన్లోనే కాస్త అరుదుగా వాడే పదాలు వేయాలన్న ఉద్దేశంతో మొయ్యలు తీసుకున్నాను. ఎవరో ఈ యూనిట్ సభ్యులే ఒకరు గౌతమ్ మేనన్ గారికి ఫోన్ చేసి అది అసలు తెలుగు పదం కాదు, మీరు ఏదో తమిళ పదం మర్చిపోయి రికార్డ్ చేస్తారు అని చెప్పి భయపడి ఆయనకి ఫిర్యాదు చేసిన సందర్భం కూడా ఉందన్నమాట. మొయ్యలు మిన్ను అన్న దానికి. సో ఇప్పుడు మీరు ఈ విషయాన్ని మీరు కొంచెం క్లియర్గా చెప్పాలి మాకు. చాలా మంది తెలుగు రాని వాళ్ళు అంటే అర్థం కాని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మొయ్యలు అంటే మబ్బు అండి, మిన్ను అంటే ఆకాశం. ఘంటసాల గారి ప్రైవేట్ పాట ఒకటి ఉంటుంది. తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. ఆ పాటలో చరణంలో ఉంటుందండి, పూల వానలు కురియు మొయిలివో మొగలి రేకులలోని సొగసువో. మొయ్యలు అనేది అక్కడ ఉంటుంది. అందుకని అప్పటి భాషను తీసుకున్నాను అనమాట. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను గానం గమకం, తాను నేను. మంచి ఫ్రెండ్ దొరికినట్టు అనిపిస్తుంది లైఫ్ లాంగ్. నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను. అండ్ గౌతమ్ మీనన్ గారి పిక్చరైజేషన్ గురించి మాట్లాడుకుంటే ప్రతి పాట అంటే బిట్స్ కింద వదిలేసినవి, అంటే ఏంటి ఈ బిట్లు అని అర్థం కావు కానీ పిక్చరైజేషన్లో బాగుంటాయి. సో ఈ సినిమాలో మీ ఎక్స్పీరియన్స్ అంటే గౌతమ్ గారు మీరు సినిమా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఇండివిజువల్గా? అంటే బేసికలీ అంటే యూ నెవర్ ఫీల్ లైక్ యూఆర్ వాచింగ్ ఏ ఫిల్మ్ అండి. మన ఇంటి పక్కనే ఏదో కథ జరుగుతుంది అనే దీంట్లోనే ఉంటుంది. ఆయనలో ఉన్న గొప్ప ఇదేంటంటే ప్లస్ ఆయనతో పర్సనల్గా నేను మాట్లాడినప్పుడు అడిగాను, సార్ మీకు మార్టిన్ స్కార్సీ అంటే చాలా ఇష్టమా సార్ అన్న. అంటే అవును నాకు చాలా ఇష్టం చైతన్య, ఎందుకంటే మార్టిన్ స్కార్సీ గారు ఆయన ఎక్కువ వాయిస్ ఓవర్స్లో చెప్తారు ఫిలిం. సో ఈయన ఫిలిమ్స్లో కూడా ఎక్కువ వాయిస్ ఓవర్స్లో ఉంటాయండి. సో నేను అడిగితే నాకు చాలా ఇష్టం చైతు, అదే వెన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఐ వర్క్ ఆన్ దోస్ లైన్స్ అన్నారు. సో అంటే స్వతహాగా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు నుంచి అది కాబట్టి జనరల్లీ ఆయనతో ఇంటరాక్షన్ అడుగుతాను, సార్ సెకండ్ హాఫ్లో మీకు వెంటనే వచ్చేస్తాయా అంటే అదే ప్రాబ్లం, నాకు రావు కానీ ముందే రాస్తూ ఉంటాను. నా సగం సినిమాలకు సెకండ్ హాఫ్ ఉండవు చేతిని అయినా కూడా చేస్తూ ఉంటాను. చెలికి అదే, మెన్నలేకి అదే, అన్నిటికీ. మా సినిమా అదే భలే మా సినిమాలో కూడా అండి తను ఫస్ట్ హాఫ్ స్టోరీ ఉన్నది, సెకండ్ హాఫ్ కూడా లైన్ అనుకున్నాం. యాక్చువల్గా సెకండ్ హాఫ్లో మా సినిమాలో ఇప్పుడు స్టోరీ కాదు, ఫస్ట్ తను మా సెకండ్ హాఫ్లో విలన్ క్యారెక్టర్ అనేది లేడీ. ఇప్పుడు కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వేరేలా ఉంది కదా, యాక్చువల్ అప్పుడు అలా లేదు, వేరే ఒక హాస్పిటల్ అలాంటిది ఉండే అన్నట్టు. ఎక్కడ కూడా సెకండ్ హాఫ్ ఫస్ట్ అనుకున్నానికి ఇప్పుడు సెకండ్ అనుకున్నానికి ఎక్కడ కూడా చేంజెస్ ఏం లేదు, లైన్ అలానే ఉంది. కానీ ఒక క్యారెక్టరైజ్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి
స్ట్రాంగ్ చేయడం వల్ల ఆ యాక్షన్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చిన్న ఒక విలన్ లాంటి ఉన్నారనుకోండి, ఒక అంటే ఒక రెగ్యులర్ విలన్ లాంటి ఉన్నాడు అనుకోండి, అంత వ్యవస్థను మేనేజ్ చేయలేడు సెకండ్ హాఫ్లో. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ అటాక్ అయితేనే ఉంటుంది, అది జనరల్గా జరగదు. ఎందుకు ఎవరు అటాక్ చేస్తున్నారంటే అసలు వీళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు హీరోయిన్కి తెలియదు, హీరోయిన్ ఫాదర్కి తెలియదు, హీరో కూడా తెలియదు. వీళ్ళు యాక్సిడెంట్ జరిగింది అనుకుంటారు. అలాంటి తప్పించుకొని వెళ్తుంటే ఎక్కడికో ఒకటి షెల్టర్ వెళ్తుంటారు, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అటాక్ జరుగుతుంటుంది, అక్కడ నుంచి వేరే వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ జరుగుతుంటుంది, అక్కడ నుంచి ట్రైన్ ఎక్కడికి వెళ్ళి అంటే ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ సెకండ్ హాఫ్ మొత్తం మనకి. అంటే అంత ఉంది అనేది క్లైమాక్స్ లో రిలీవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ నీ బైక్ ఎక్కాలి? లీలా లీలా ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పారిపోండి నా కొడకలరా, చచ్చిపోతారు. కానీ నేను మాత్రం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను. ఎప్పుడు చూడు కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. సో మరి అనంత్ గారు, మీరు ఆల్రెడీ ఆయనతో గౌతమ్ గారితో వర్క్ చేస్తున్నారు, రెహమాన్ గారితో. సో ఏదైనా స్వీట్ మెమరీస్ అంటే ఇప్పుడు ఈ పాటలు వెళ్ళిపోమాకే కూడా ఉంది. సో ఎలా ఉంది ఆ వెళ్ళిపోమాకే? మీరు నిజంగా ఎవరైనా ఆగు ఆగు అంటే వినకుండా వెళ్ళిపోయిన అమ్మాయి ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి రాశారా ఏంటి? యూజువల్గా లిరిసిస్ట్లు అంటే ఇలాగే అడుగుతారు. నిజంగా ఆ పాట రాస్తుంటే ఏదో ఎలా రాసానో చెప్తున్నా, అది రాసింది నేను కాదండి, మన శ్రీజో. శ్రీజో శ్రీజో గారు తల్లిపోగాదే అన్న దానికి సమాంతరమైన తెలుగు పదం పట్టుకున్నారు, వెళ్ళిపోమాకే అనేది. అందుకనే యువతకి అంతలా వాళ్ళు కాలేజెస్లో ఆ పాట ఉందన్నమాట. తర్వాత తాను నేను కంటే చకోరి కంటే కూడా ఆ పాట తత్కారం అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా అంటే ఒక మనం అంచనా వేయలేని విధంగా వెళ్తూ ఉంటుంది అన్నమాట ట్యూన్. దాన్ని పట్టుకుని ఆల్రెడీ తమిళ్లో రాసున్న దాన్ని అలా రాయడం అంటే కష్టం. కొత్త అయినా శ్రీజో గారు బాగా చేశారు ఆ పాటని. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ గౌతమ్ గారితో అండ్ రెహమాన్ గారితో, ఆయన ఏమైనా చాలా తక్కువ మాట్లాడతారు కదా, హీ స్పీక్స్ హార్డ్లీ ఫ్యూ వర్డ్స్. సో అలా వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కృష్ణ చైతన్య గారు కూడా ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ అన్నారు, ఇంకా నేను ఏం పొగడగలను అని అన్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? తక్కువ మాట్లాడే వాళ్ళతో ఉన్న ఒక సౌలభ్యం ఏంటంటే తక్కువ మాట్లాడతారు కాబట్టి కావాల్సిందే మాట్లాడతారు, కావాల్సింది మాట్లాడతారు కాబట్టి ఎక్కువ సమాచారం దాంట్లో వస్తుంది. కాబట్టి గౌతమ్ మేనన్ గారితో వర్క్ చేసినప్పుడు నాకు ఆయన ఒకసారి చెప్పింది ఏంటంటే, నేను నీ చేత పాటలు రాయించుకున్నావని నేను అనుకున్నప్పుడు నువ్వు రాసిన పాటల్లో నేను సెలెక్ట్ చేసుకోవాలని అనుకోకూడదు, ఆ పాటలు రాసేవాడిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలని అనుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇంకా అతని పనిని గౌరవించి అతను ఇది మంచిది అనుకుని ఏది ఇస్తే దాన్ని నమ్మాలి తప్పితే దాని మీద నేను డిక్టేటర్షిప్ చేయకూడదు, నియంతృత్వం వహించకూడదు అనేవారు అనమాట. అంటే ఆ ఒక్క మాటే ఎంతో బాధ్యత పెంచుతుంది పనిచేసే అతనికి. కాబట్టి ఆయన పాట రాసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇది పూర్తిగా స్వేచ్ఛ నాకు కాబట్టి దీని తాలూకు ఫలితానికి సంబంధించిన ఘనత అవ్వచ్చు, విమర్శ అవ్వచ్చు, ఏదైనా నేనే ఎదుర్కోవాలి. అది ప్రజలు నన్ను విమర్శించినా విమర్శించకపోయినా నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు అవును ఇది నీ నిర్ణయమే కదా అందుకనే పోయింది, నీ నిర్ణయమే కదా అందుకనే విజయవంతమైంది. అందుకని ఆయన పాటలు రాసేటప్పుడు మాత్రం ముందు నాకు నేను ఒక విమర్శకుడిగా మారి నేను రాసిన పాటలు ఒకసారి సరి చూసుకుని నాకు బాగుంది అనిపిస్తేనే దాన్ని కాగితం మీద పెడతాను. కాగితం మీద పెట్టిన తర్వాత కూడా పాడుకోవడానికి బాగుంది అనిపిస్తేనే ఆయనకి వినిపిస్తాను. కాలం నేడిల మారనే పరుగులు తీసనే హృదయం వేగం వీడదే గతికే చెలిమే నీడై నన్ను చేరితే వెళ్ళిపోమాకే ఎదనే వదిలిపోమాకే. సో అయితే దేనికైనా సరే ఎలాంటి రియాక్షన్కైనా రెడీగా ఉండి మనం రాసుకోవాలి, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ మనకు వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఎస్పెషల్లీ దీని గురించి వచ్చినప్పుడు అండి నాకు ఎస్పెషల్లీ ఈంది అనంత్ గారి పాటల గురించి వచ్చినప్పుడు నేను గౌతమ్ మేనన్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అడిగాను, ఈంది ఎటో వెళ్ళిపోయింది మనసులో ఒక లైన్ ఉంటుంది సార్, ఇది తమిళ తెలుగులోనేనా ఎవరి థాట్ అన్నా.
గాలి ప్రేమ ఎలాంటిది అంటే గాలి రంగులోన ఉన్న గాయమమ్మ అని రాశారు ఒక మాట ఇళయరాజా గారికి. నాకు తెలుసండి, నేను ఆయనకి రాశాను, తత్కారం పొల్లు పోకూడదు, తన నానా నా అంటే అది నాయే ఉండాలి, నీ నువ్వు రెండు ఉండకూడదు. అలా ఉంటుంది ఆయనతో. ఎంత అద్భుతమైందంటే ప్రేమ గురించి చెప్పాలంటే ఎలా చెప్తామండి, గాలికి రంగే ఉండదు, దానికి గాయం జరిగితే ఎలా ఉంటుందో ప్రేమ అలా ఉంటుంది అని పోల్చాడు ఆయన. గౌతమ్ మేనన్ గారు ఆయన గొప్పతనం, మొత్తం అనంత తాటే నాకేం తెలియచేసిన అనంత్ ఇచ్చాడు, రాజా గారు కూర్చున్నారు, ఓకే చేశారు. ఆయన చూసేది ఒక్కటేనండి. ఎందుకంటే ప్రతి అంటే రైటరు ఎక్స్ప్లెయిన్ చేయలేనిది ఏంటి అంటే రాసేటప్పుడు అందులో తెలియకుండా ఒక సోల్ ఉంటుందండి. ఓకే, ఎస్. సీతారాం శాస్త్రి గారు ఎప్పుడో మాట అంటారు, పోయిట్రీ ఈజ్ ఫెల్ట్ బిఫోర్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అలా ఆయన రాసేది ఇప్పుడు మేము అందరం రాసాం, అన్నీ మంచి పాటలే. నాకు పర్సనల్లీ తాను నేను అనే పాట విన్న ప్రతిసారి అందులో మనకు తెలియకుండా వీ విల్ టేక్ బ్యాక్ ఏ సోల్. ఎగ్జాక్ట్లీ. అది తత్కారంలో నింపితే రాదండి, మనసులోంచి రావాలి, అది పుట్టాలి. అంటే భగవంతుడి కృప ఆ నిమిషం రాసినప్పుడు అదొక చిన్న తన్మయత్వంలోనే వస్తుంది. అంటే అది ఫెంటాస్టిక్గా రాశారు. నాకు ఎందుకంటే నేను తమిళ్ ఆ పాట విన్నాను, తమిళ్ కూడా, తెలుగులో చాలా గొప్పగా ఉంది. భారతీయర్ గారు ఎంత గొప్పగా రాశారో తెలుగులో కూడా నిజంగా నాకు అంత గొప్పగా నచ్చిన పాట. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను గానం గమకం, తాను నేను. మంచి ఫ్రెండ్ దొరికినట్టు అనిపిస్తుంది లైఫ్ లాంగ్. నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను. సో మరి ఇందులో పాటలు మనం ఎంతసేపు మనం మాట్లాడుకుంది పాటల గురించే మాట్లాడుకున్నాం. బట్ మనం ఈ షో ఇంకా కంక్లూడ్ చేసే ముందు ఐ వాంట్ యూ టు సింగ్ ఫ్యూ లైన్స్. ఇట్టి పసిగట్టి కనుకదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పనిముట్టే అవసరమట ఇకపైన, ఇన్నాళ్ళుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం, అందాకి పయనం సులువుగా మరి ముగిసేనా. చకోరీ పందెంలో ఓ పందెంలో నే ముందరో నువ్వు ముందరో చూద్దాం. బాబా బాబా బ్యూటిఫుల్ సాంగ్ అసలు. ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని ముట్టే అవసరమట ఇకపైన, ఇన్నాళ్ళుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం, అందాకి పయనం సులువుగా మరి ముగిసేనా. ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని ముట్టే అవసరమట ఇకపైన, ఇన్నాళ్ళుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం, అందాకి పయనం సులువుగా మరి ముగిసేనా. చకోరీ పందెములా పందెములా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.